Good morning, everyone. Today's topic waste disposal methods. వేస్ట్ డిస్పోజల్ మెథడ్స్లో అసలు వేస్ట్ని ఎలా డిస్పోజ్ చేస్తారు అనేది చూద్దాం. ఫస్ట్ది ల్యాండ్ ఫిల్ ఏంటంటే మన డంప్ యార్డ్ సైట్ ఉంటుంది కదా, మున్సిపాలిటీస్ కానీ పంచాయత్స్కి కానీ ఆ డంప్ యార్డ్ సైట్లో ఒక పీస్ ఆఫ్ ల్యాండ్లో ఒక 4 acres ఉందనుకోండి డంప్ యార్డ్ స్థలము. దాంట్లో ఒక 1/2 acre ఫస్ట్ ఈ జేసీబీ, ఈ ల్యాండ్ ఫిల్ ఇక్కడ చూడండి, ల్యాండ్ ఫిల్లో చూపించండి, జేసీబీ పెట్టించి ఒక లేయర్స్గా తీసేస్తారనమాట. తీసి బయట పడేస్తారు. అప్పుడు దాంట్లో వేస్ట్ అనేది డంప్ చేస్తారు. డంప్ చేసి సాయిల్ని మళ్ళీ ప్యాక్ చేసేస్తారు. ఇది ల్యాండ్ ఫిల్ టెక్నిక్. గార్బేజ్ ఏరియాలో కాస్త లేయర్ ఆఫ్ సాయిల్ తీసేసి ఆ ఏరియాలో వేస్ట్ వేసి దాని మీద సాయిల్ని కప్పేయడం ల్యాండ్ ఫిల్ టెక్నిక్. ఇలాగా కప్పేసిన లేయర్స్ ఫ్యూచర్లో ఏ పర్పస్కి యూజ్ చేయడానికి లేదు. అవి ప్లే గ్రౌండ్ గానో పార్క్ గానో వాడుకోవాల్సిందే తప్ప ఇంకా దేనికి అవైతే పనికిరావు. నెక్స్ట్ ఇన్సినరేషన్ చూస్తే ఇవి ఇన్సినరేటర్స్ అన్నమాట. ఒక డబ్బాలా ఉంటాయి. ఆ డబ్బాలో బయోమెడికల్ వేస్ట్, లేకపోతే మన ఇంట్లో జనరేట్ అయ్యే గార్బేజ్, ప్లాస్టిక్ కవర్స్ అట్లాంటివన్నీ వేసేస్తే యాష్ లాగా టర్న్ చేసేస్తుంది ఇన్సినరేటర్. చాలా హై టెంపరేచర్స్లో జరుగుతుందన్నమాట ఇన్సినరేషన్ అనేది. Garbage is placed in an incinerator and heated up, then garbage turns into ash. కానీ కొన్ని టాక్సిక్ గ్యాసెస్ అనేవి బయటకు వస్తాయి అన్నమాట ఎప్పుడు ఈ గార్బేజ్ కాల్చినప్పుడు. దానివల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. ఇన్సినరేటర్ మామూలుగా దేనికి యూజ్ చేస్తారంటే బయోమెడికల్ వేస్ట్. ఇప్పుడు హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తాం కదా, తర్వాత బ్లడ్ అవన్నీ వస్తాయి కదా, కాటన్, చీము, అవన్నీ వాటన్నిటిని ఇన్సినరేటర్లు వేసేసి బర్న్ చేసేస్తారు. ఇన్ఫెక్షన్ రాదనమాట. ఇది బయోసేఫ్టీలో భాగంగా తీసుకున్న ఒక ఇనిషియేటివ్ ఇన్సినరేటర్ అనేది. నెక్స్ట్ వేస్ట్ కాంపాక్షన్ ఏంటని చేస్తారంటే క్యాన్స్, ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ రీసైక్లింగ్కి పంపిస్తారు. ఇక్కడ ఏమవుతుందంటే మెటల్ ఆక్సిడేషన్ కాకుండా, తుప్పు పట్టకుండా నివారిస్తుందన్నమాట ఈ వేస్ట్ కంపాక్షన్ మెథడ్ వల్ల. ఆ తర్వాత స్పేస్ కూడా పెంచుతుంది ట్రాన్స్పోర్టేషన్కి. చూడండి ఇలాగ కంపాక్షన్ అన్నీ వేసి నొక్కేస్తారనమాట వేస్ట్ కంపాక్షన్. అప్పుడు నొక్కేసినప్పుడు ఏమవుతుంది, ఒక ఒక బాటిల్, ఒక బకెట్ ఆఫ్ బాటిల్స్ తీసుకుని పోయామనుకోండి, వేస్ట్ కంపాక్షన్ దాంట్లో మిషన్ వేసి నొక్కేస్తాడు. అప్పుడు అవన్నీ ఏమవుతాయి, అడుగులోకి వెళ్ళిపోతాయి. అప్పుడు మనకి ఇంకా వేరే బాటిల్స్ వేసి దాన్ని కంపాక్ట్ చేసుకుంటూ, ఇంకా ఒక బకెట్లో ఉన్న వాటర్ బాటిల్స్ పట్టాల్సిన ప్లేస్లో 2 వాటర్ బాటిల్స్ పడతాయి. అప్పుడు మనకు స్పేస్ అనేది కలిసి వస్తుంది, ట్రాన్స్పోర్టేషన్కి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. దిస్ ఇస్ వేస్ట్ కంపాక్షన్. బయోగ్యాస్ జనరేషన్ అంటే ఏంటంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ కానీ, మన ఇంట్లో జనరేట్ అయ్యే కూరగాయల వేస్ట్, తర్వాత మార్కెట్స్లో ఉండే కూరగాయలు, ఫ్రూట్స్ కుళ్ళిపోయినవి ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి ఈ బయోగ్యాస్ ప్లాంట్లో వేస్తారు. దీంతోపాటు గోబర్, ఆవు పేడ అట్లాంటివి వేసి బయోమెథనేషన్కి కొన్ని ఆర్గానిజమ్స్ ఉంటాయి. వాటిని మెథనోజన్ బ్యాక్టీరియా అంటాం. ఈ మెథనోజన్ బ్యాక్టీరియా సహాయంతో ఎనరోబికల్లీ అంటే ఆక్సిజన్ ఉండదు, ఆక్సిజన్ లేని వాతావరణం కల్పించి అక్కడ బయోగ్యాస్ జనరేషన్ వస్తుంది. బయోగ్యాస్ అంటే మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, CH4 అండ్ CO2. చూడండి, సబ్స్ట్రేట్గా ఈ మూడిట్లో ఏదైనా వాడుకోవచ్చు. మున్సిపల్ సీవేజ్, ఫుడ్ ఐటమ్స్, నెక్స్ట్ యానిమల్ వేస్ట్ ఏదైనా వాడుకోవచ్చు. ఈ మూడింటిని తీసుకెళ్ళి బయోడిగ్రేడేషన్ ప్లాంట్స్లో, అంటే బయోమెథనేషన్ ప్లాంట్లో వేస్తాం. దేని ప్రజెన్స్లో,
మెథనోబాక్టీరియం అనే బ్యాక్టీరియా ప్రెజెన్స్లో వేస్తాం. అప్పుడు ఎనరాబికల్గా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఎనరాబికల్ ట్రీట్మెంట్ అంటే ఆక్సిజన్ లేకుండా ఈ ట్రీట్మెంట్ జరుపుతారనమాట. ఆక్సిజన్ ప్రెజెన్స్ లేకుండా లోపల ఎక్కడో ఇండోర్లో చేస్తారు. అలా చేయడం వల్ల బయోగ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దేంట్లోంచి సబ్స్ట్రేట్స్ గుర్తుపెట్టుకోవాలి మనం. మున్సిపల్ సీవేజ్, ఫుడ్ ఐటమ్స్ అండ్ యానిమల్ వేస్ట్ నుంచి వస్తుంది. వాటిని బయోమెథనేషన్ ప్లాంట్స్లో మెథనోబాక్టీరియం ఒక సహాయంతో వేస్తే బయోగ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాంపోస్టింగ్ మన అందరికీ కూడా తెలుసు. మన ఇంట్లో ఫుడ్ వేస్టెస్ అన్నీ మిగులుతాయి. ఇలాగా అరటికాయ తొక్కలు, లేకపోతే తినేసిన ఆరెంజ్ పీల్స్, ఎర్రగడ్డల పీల్స్, టమాటో కొన్ని పోయినవి, అట్లాంటివన్నీ వేసి వాటి మీద ఒక లేయర్ ఆఫ్ సాయిల్ కానీ వేసేస్తే అది కుళ్ళిపోతుంది న్యాచురల్గానే. నాకు తెలిసిన విషయమే అది కాంపోస్టింగ్. నెక్స్ట్ వర్మీ కాంపోస్టింగ్ ఏంటంటే సేమ్ ఇలాగే కాంపోస్టింగ్లో ఏమైతే తీసుకుంటామో అవన్నీ తీసుకుంటాం, భూమి మీద వేసేస్తాం. అప్పుడు ఈ ఎర్త్ వామ్స్ ఉంటాయి కదా, ఈ ఎర్త్ వామ్స్ సహాయంతో వాటన్నిటిని బ్రేక్ చేపిస్తామన్నమాట. ఈ కంపోస్టింగ్కి వర్మీ కంపోస్టింగ్కి డిఫరెన్స్ ఏంటంటే, కంపోస్టింగ్ ఒక ఒక 20 రోజులు పట్టింది అనుకోండి ఈ చెత్త కుళ్ళడానికి. మనకు ఫోటోలో చూపించిన ఈ చెత్త కుళ్ళడానికి ఒక 20 days పట్టింది అనుకోండి. వర్మీ కాంపోస్టింగ్లో అది ఒక 5 to 8 daysలోనే అయిపోతుంది. దీనికి కారణం ఎర్త్ వామ్స్ హెల్ప్ చేస్తాయి అన్నమాట. డికేయింగ్ ఆర్గానిజమ్స్గా హెల్ప్ చేస్తాయి. కాంపోస్టింగ్ ఫుడ్ వేస్ట్, మేజర్ ఆర్గానిక్ వేస్టెస్, బయోడిగ్రేడబుల్ వేస్టెస్ విల్ బి డీకంపోజ్డ్ ఇన్ సాయిల్. ఇలా వచ్చిన కాంపోస్ట్ని ఫర్టిలైజర్గా యూజ్ చేస్తాం అగ్రికల్చర్కి. దీనివల్ల ఎకనామీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయం కదా. ఈ కాంపోస్ట్ యూజ్ చేయడం వల్ల ఆర్గానిక్గా వచ్చిన కాంపోస్ట్ని యూజ్ చేస్తాం కాబట్టి ఫర్టిలైజర్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకి ఎకనామీ అనేది పెరుగుతుంది. సర్క్యులర్ ఎకనామీ జనరేట్ అయ్యేదానికి ఇది ఒక ఛాన్స్ అనమాట కాంపోస్టింగ్. నెక్స్ట్ వర్మీ కాంపోస్టింగ్. వామ్స్ యూజ్ చేసి ఆర్గానిక్ మ్యాటర్ని విరగ్గొడతామన్నమాట. దేనిగా? న్యూట్రియంట్ రిచ్ మాన్యూర్ కాంపోస్ట్గా విరగ్గొడతాం. ఈ వామ్స్ ఎక్స్క్రిటా, అవి వాటి మలం, దాని నుంచి బ్యాక్టీరియా ఫంగై వస్తుంది అనమాట. వాటి మలం నుంచి ఈ వామ్స్ రిలీజ్ చేసే బ్యాక్టీరియాని మలం నుంచి బ్యాక్టీరియా అండ్ ఫంగై వస్తాయి. అవి ఫుడ్ మ్యాటర్ని విరగ్గొట్టడంలో, కాంపోస్ట్గా తయారు చేయడంలో బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ప్లాస్టిక్ వేస్ట్ డిస్పోజల్ మెథడ్స్ చూసుకుంటే త్రిబుల్ ఆర్ అంటే రెడ్యూస్, రీయూస్, రీసైకిల్. త్రిబుల్ ఆర్ మెథడ్తో ప్లాస్టిక్ వేస్ట్ని తగ్గించవచ్చు. ఫస్ట్ రెడ్యూస్ చేయాలి ప్లాస్టిక్ని వాడేది. తర్వాత ఒకవేళ ఉన్నిందనుకోండి ఇంట్లోనే ఆ కవర్ దాచిపెట్టుకొని దాన్ని మళ్ళీ రిటర్న్ ఊరికే తీసుకుని వెళ్తూ షాప్లోంచి ప్రోడక్ట్స్ బై చేసుకుని దాంట్లో వేసుకుని వచ్చుకోవాలి. రీసైకిల్, దాన్ని తీసుకెళ్ళేసి ఏదైనా మంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి కానీ మున్సిపల్ వాళ్ళకి కానీ ఇస్తే వాళ్ళు దాన్ని సెగ్రిగేట్ చేసి ఆ ప్లాస్టిక్ని ప్లాంట్స్లోకి ఇస్తారు. పవర్ జనరేషన్కి ఉపయోగపడుతుంది. లేకుంటే పాలీబ్లెండ్ ఏంటంటే సిమెంట్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. తార్ రోడ్స్ వేయడంలో ఉపయోగపడుతుంది పాలీబ్లెండ్ అనేది. అలా ప్లాస్టిక్ వేస్ట్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ వేస్ట్ డిస్పోజల్ చూస్తే రీసైక్లింగ్ అనేది బెస్ట్ వే. అసలు ఈ వేస్ట్ని బయట వేయకూడదు. మీ ఇంట్లో పాడైపోయిన ఫోన్లు ఏమన్నా ఉంటే బయట వేయకండి. బయట వేస్తే ఏమవుతుందంటే మన ఫోన్లో ఉన్న బ్యాటరీలో లెడ్ ఉంటుంది. ఆ లెడ్ అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట ఆర్గానిజమ్స్కి. లివింగ్ అన్నా మెరైన్లో ఉన్న ఆర్గానిజమ్స్లో ఉన్న సముద్రాల్లో ఉన్న వాటికైనా భూమి మీద ఉన్న వాటికైనా మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి అలా ఈ వేస్ట్ అనేది వేయకూడదు. ఎన్విరాన్మెంట్కి అంత మంచిది కాదు.
ఈ వేస్ట్ రీసైక్లర్స్ ఉంటారు కొంతమంది. కొన్ని పెద్ద పెద్ద టౌన్స్‌లో బ్లూ కలర్ బిన్ ఒకటి పెట్టి ఈ వేస్ట్ అని చెప్పేసి ఏస్తారు. ఆ ఈ వేస్ట్ డిస్పోజల్ దాంట్లో వేసుకోవాలి. నెక్స్ట్ యాసిడ్ బాత్. యాసిడ్ బాత్ చేసినా కూడా మేలే. ఈ వేస్ట్‌ని తీసుకెళ్ళి పవర్ఫుల్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్ సొల్యూషన్స్‌లో ఈ వేస్ట్‌ని పడేయొచ్చు. అక్కడ అది బాగా వాటిని రప్చర్ చేసి డిగ్రేడ్ చేసేస్తుంది. అందువల్ల ఏం ఎఫెక్ట్ ఉండదు. దిస్ ఆల్ అబౌట్ waste disposal methods. We will continue with next topic in another session. Thank you.